సూపర్ ఉంది. రవి బాబు గారు అంటే మనం చెప్పక్కర్లేదు, అది ఇంట్రెస్టింగ్ స్టోరీ. చాలా 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 అంటే చాలా బాగుంది సినిమా. రవిబాబు గారు పొడిచారు అందరినీ, అది బాగా నచ్చింది. స్టోరీ చాలా బాగుంది. ఎందుకంటే ఈ మూవీలో ఆల్రెడీ మేము చేసాము, చేయడం కాకుండా చూడడం మాకు చాలా నచ్చింది. చాలా చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్. రండి రండి అందరూ చూడండి సినిమా, ఫ్యామిలీ చూడండి. ఏంటి రేజర్ అనే టైటిల్ పెట్టారు కదా, దేనికి రిలేటెడ్ అనుకోవచ్చు అది? దేనికంటే ఒక ఫ్యామిలీ, ఆర్మీకి సంబంధించింది. ఒక ఫ్యామిలీ, ఒక పాపని ఎట్లా కాపాడాలి. ఓకే ఫ్రెండ్స్ అన్నది, సో తప్పకుండా వచ్చి థియేటర్స్కి చూడండి. యాక్షన్ మూవీ, సో చాలా బాగుంది. రవి గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ వచ్చి ఉన్న 2 అవర్స్ కూడా కూర్చొని 2 అవర్స్ ఒక టెన్షన్గా అసలు నెక్స్ట్ ఏంటి అనే ఒక అసలు ఎగ్జైట్మెంట్ ఉంది. అరే మిస్ అవుతారేమో నెక్స్ట్ షాట్ అన్న టైప్లో ఉంది తప్ప ఎక్కడ బోర్ కానీ అస్సలు ఏమి లేకుండా ప్రతి ఉన్న 2 అవర్స్ చాలా టెన్షన్గా కూర్చున్నాం. ఏం జరుగుతుందో, నెక్స్ట్ షాట్ ఏంటి. రఘుబాబు సార్ ఫైట్లు అయితే ఇంకా అల్టిమేట్. ఆయన హైట్కి, ఆయన చేసే పంచులకి నిజంగా ఫస్ట్ టైం అట్లా చెప్పడం ఆయన, అట్లా చేయడం ఆయన. కానీ ఈ మూవీ చూసిన వాళ్ళంతా చాలా హ్యాపీగా వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేసిన ఫైట్లు ఒక రియాలిటీగా ఉంటాయి. ఇప్పుడు మిగతా కొడితే గాల్లో ఎగిరిపోవడం అట్లా కాకుండా ఆయన రియాలిటీగా ఎలా చేస్తారో అట్లా చేశారు ఆయన. పైగా ఆయన హైట్కి, ఆ ఫైట్కి కరెక్ట్గా సెట్ అయ్యాయండి. ప్రతి ఫైటు కూడా 5-6 ఫైట్లు ఉంటాయి. ప్రతి ఫైటు కూడా చాలా యాక్షన్ థ్రిల్లింగ్గా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు టెన్షన్తోనే చూస్తారు మూవీ అంతని. ఇంటర్వెల్ చాలా టెన్షన్గా చూస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా టెన్షన్గానే చూస్తాం. సో ఫ్యామిలీతో అందరూ చూడాల్సిన సినిమా ఇది. హ్యాపీగా చూడొచ్చండి, అందరూ హ్యాపీగా చూడొచ్చు. ఓకే, తెలుగు జేమ్స్ బాండ్ టైప్లో ఉన్నారు సారు. తెలుగు జేమ్స్ బాండ్లో ఎలా ఉంటారు, హైటు, ఆ కట్అవుట్, అబ్బా అల్టిమేట్గా ఉన్నాడు రఘుబాబు గారు అయితే. చెప్తే నేను ఎప్పుడు చూడలేదు ఆయన ఇలాగా. చాలా డిఫరెంట్గా ఉంటుంది అసలు. ఎందుకంటే హైట్కి ఆయన పంచు కొడుతుంటే మనకే గూస్ బంప్స్ వస్తాయి. ఆ గూస్ బంప్స్కి ఏంటంటే నెక్స్ట్ ఏంటి ఒక మళ్ళీ దీంట్లో పాలిటిక్స్ చేశారు. పాలిటిక్స్ సీన్ కూడా చాలా బాగుంది. ఉన్న 2 అవర్స్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ అయితేనే. ఫుల్ టెన్షన్తో మాత్రం చూసాం నెక్స్ట్ ఏంటి అని. ఓకేనా, స్టార్టింగ్ నుంచి టెన్షనే. చాలా బాగుంది మూవీ, అది చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం మూవీ. ఓకే, ఎక్సైటింగ్ ఉంది. అసలు ఎక్కడ బోరు కొట్టకుండా, ల్యాగ్ లేకుండా చాలా బాగా చేశారు. ఫైట్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. బిగ్ బడ్జెట్ ఫిలిం ఫీల్ వచ్చింది. ఈవెన్ దో ఇట్స్ ఎ స్మాల్ ఫిలిం, బట్ బిగ్ బడ్జెట్ ఫిలిం ఫీల్ వచ్చింది. ఎక్కడా ల్యాగ్ లేదు, ఎక్సైటింగ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. ఇట్స్ రియలీ వెరీ గుడ్ ఫిలిం. ఇక్కడ ల్యాగ్ లేదు సార్, అండ్ కంటిన్యూస్ యాక్షన్ ఉంది. అంటే యాక్షన్ లవర్స్కి డెఫినెట్గా 100% దే లైక్ ఇట్. ఇట్స్ అ ఫుల్ మిల్స్ ఫర్ యాక్షన్ లవర్స్. అది రవిబాబు గారి పర్ఫార్మెన్స్ గురించి ఆయన ఆ ఏజ్లో ఆ ఫైట్లు, ఆ ఫిట్నెస్, అసలు ఆ లెక్కలు లేపడం, ఎక్సలెంట్ యాక్షన్. ఈజ్ రియలీ ఛాలెంజింగ్ అండి. అలా రోల్ చేయాలంటే చాలా ఇప్పటి వరకు చాలా హ్యూమర్గా కామెడీ రోల్సే చేశారు కదా, అవి చూసాం. మనకి ఎక్కువ అవే ఆకట్టుకుంటున్నాయి కదా, సో ఇది యాక్సెప్ట్ చేస్తారా జనాలు? ఈ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్, ఇట్ ఈస్ అ డిఫరెంట్ జానర్ అండ్ ఈజ్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. ఆయన ఏం చేసినా, కామెడీ చేసినా, ఏది చేసినా, ఇది కూడా చాలా ఈజ్ యాప్ట్ ఫర్ దట్ రోల్. ఆ మిడిల్ ఏజ్ రోల్ చాలా బాగా చేశారు. డైరెక్షన్ 100% బాగుందండి. ఎందుకంటే ఆయన ఫిలిమ్స్లో ఎప్పుడు ఎక్కువ ల్యాగ్ లేకుండా ఉన్నట్టు కరెక్ట్గా టైట్గా ఉంటుంది. మనకి ఎక్కడ బోరింగ్ ఉండదు. డైరెక్షన్ కూడా ఫైట్స్ మాత్రం ఎక్సలెంట్గా చేయించారు. ఫైట్ మాస్టరు ఆయనతో పాటు ఈయన కూడా చాలా రిస్కులు తీసుకొని, అండ్ ఆయన కొట్టినా 10 మందిని కొట్టినా మనకి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హైట్కి, ఆ ఫిగర్కి మామూలు హీరోలు కాకుండా కొడితే నిజంగా కొట్టాడు, అడిగి తగిలింది, పడ్డాడు అనేసి డెఫినెట్గా చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు లేజర్ అంటే లేజర్లే కానీ కట్ అయిపోయింది. ఫైట్స్ సూపర్ అంటే సూపర్. ఫైట్స్ సూపర్ అండ్ ఫైట్స్ వెరీ నైస్. బాగా చూడొచ్చు. పాప దిక్కెళ్ళి ఏంటంటే ఆ పాప ఎమోషన్స్ అట్లా దాన్ని ఆమె సీక్రెట్ బ్యాక్గ్రౌండ్, పాపతో కూడా చిన్నపిల్లలు కూడా చూడవచ్చు, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు.
అంటే ఎక్కువ ఫైట్స్ ఉన్నాయి కదా ఫ్యామిలీ చాలా ఫైట్స్ అంటే ఆయన హీరో ఉంది కదా ఆయనతోటి అట్లా సూపర్ వస్తుంది. సూపర్ రవిబాబు గారి పర్ఫార్మెన్స్ ఎలా? సూపర్ అండి. ఆయన హైట్కు ఆయన ఫైట్స్కు ఎట్లా క్లిక్ అయిందంటే అట్లా క్లిక్ అయింది. థ్యాంక్ యూ. ఫైట్స్ కంపోజింగ్ కానీ ఆ డైరెక్షన్ కానీ రవిబాబు సారు ఏ ఫిలిం తీసినా కూడా ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తాడు. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు వచ్చిన ట్రెండింగ్ ఇప్పుడు ఆటోమేషన్, హోమ్ ఆటోమేషన్ కానీ, సీసీటీవీ కానీ, నెట్వర్కింగ్ కానీ, ఫోటోషాప్ డిజైనింగ్లో కానీ, లేదా ఇప్పుడున్న టెక్నాలజీస్ని బట్టి దాన్ని బట్టే సారు మూవీ చేస్తాడు. కానీ ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ట్విస్ట్ ఉంటుంది అనమాట. చాలా బాగున్న సినిమా. ఫైట్స్ మాత్రం అద్ర కొట్టేసారు, తగ్గేదే లేదన్నట్టు ఉన్నది ఎక్కడ కూడా. సూపర్. మీరు వాళ్ళు ఒకసారి వాచ్ చేయండి కంపల్సరీ. థ్యాంక్ యూ. అదే సినిమా డైరెక్షన్ చేసి అవునవును. అంటే సినిమా రేజరే కానీ దీనికి పదును లేదు, తుప్పట్టిపోయింది. ఒక మంచి అట్టప్లాప తీసాడు. అట్టప్లాప చూసానన్న బాధ ఇంటికి వెళ్తా. ఎందుకు ఏం నచ్చలేదండి సినిమా? స్టోరీ నచ్చలేదు. మన దగ్గర స్టోరీ లేనప్పుడు వేరే వాళ్ళని మనం అనకూడదు. మన దగ్గరే మ్యాటర్ లేనప్పుడు నువ్వు వేరే వాళ్ళని డిగ్రేడ్ చేసి మాట్లాడు. అది పక్కన పెడితే మన సినిమా అంత బాగా నాకైతే నచ్చలేదు. చాలా అంటే చాలా దరిద్రంగా తీసాడు. ఎక్కువ ఇది ఉందంట కదా వైలెన్స్ ఓకే, వైలెన్స్ బాగానే ఉందా కానీ ఆ వైలెన్స్ మితిమీరిపోయింది. దానివల్ల నాకు నవ్వు వచ్చింది. మితిమీరిపోయిన ఓవర్ ఫైట్స్. యాక్టింగ్ ఓకే, ఎవరైనా యాక్టింగ్ మేనేజ్ చేస్తారు. కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే రేజర్ సినిమా ఒక అట్రప్లాప్కి అమ్మ మొగుడు. రేటింగ్ ఎంత ఇస్తాను? నేను 5కి 1 ఇస్తా. ఒకటి కూడా బొక్కే, నాకైతే నచ్చలేదు. సినిమా ఎలా ఉందండి? సినిమా చాలా చాలా బాగుంది. ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లాగా ఉంది. ఎందుకంటే దీంట్లో నేను ఆల్రెడీ ఒక క్యారెక్టర్ చేసిన విలన్ గ్యాంగ్లో ఉంటా. దీంట్లో రవిబాబు గారి డైరెక్షన్ ఎట్లుంటుందంటే ప్రతి సీన్ ఒక స్కేల్ లాగా ఉండాలి. ఆయన దగ్గర ఏదైనా ప్రతిదీ నేర్చుకోవాలంటే రవిబాబు సార్ దగ్గరనే. తన డైరెక్షన్ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ అందరు ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన విషయం. అంటే యాక్టర్గా బెస్ట్ జాబ్ చేశారంటారా, డైరెక్టర్గా బెస్ట్ జాబ్ చేశారు? రెండు విధాలుగా చాలా బెస్ట్. తను యాక్టర్గా కానీ డైరెక్టర్గా కానీ అన్ని విధాలుగా రవిబాబు గారు సూపర్. సినిమా మాత్రం అందరు కలిసి చూడాల్సిన సినిమా. అసలు స్టోరీ ఏంటి? స్టోరీ అంటే ఒక చిన్న పాపను కాపాడే దాంట్లో ఉంటుంది. సినిమా మొత్తం ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది. దీంట్లో ఫైట్లు చూస్తే ఒక్కొక్కరికి మాత్రం అమ్మ భయం అవుతుంది, ఒక్కొక్కరికి రిమ్ములు బెండ్ అవుతాయి. ఆ టైప్లో ఉంటుంది ప్రతి ఒక్క సీను. ఓకేనా? అందరూ వచ్చి చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. రవిబాబు గారి ప్రీవియస్ ఫిలిమ్స్ తో ఈ ఫిలింకి ఏంటి తేడా? ఇది చాలా బెస్ట్ ఉన్నది. ఇది ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లా ఉన్నది. దీంట్లో ఒకటి ఇది ఒకటి అదని చెప్పడానికి ఏం లేదు. ప్రతి సీను అసలు చెప్పడానికి లేదు, ఇక చూస్తే మీకే అర్థమవుతుంది. సినిమా పక్కా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. అంటే ఒక హాలీవుడ్లో ఉండేటువంటి యాక్షన్ కావచ్చు, రవిబాబు గారు ముఖ్యంగా చెప్పాలంటే ఒక దిక్కు హీరోగా యాక్ట్ చేస్తూ ఒక పక్కన మళ్ళీ డైరెక్షన్ చేస్తూ ఆయన ఒక పక్కన రైటింగ్ రాస్తూ అసలు ఇంత గొప్ప మనిషి మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మనందరి అదృష్టం. ఎందుకంటే ఒక మనిషి ఒక పని చేయడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది ఆయన ఇన్ని బాధ్యత మీద వేసుకొని ఇంత మంచి సినిమా తీసి మనందరికి ఇచ్చాడు. అసలు చాలా చాలా బాగుంది సినిమా. మనకు సెంటిమెంట్ కావాలంటే సెంటిమెంట్ ఉంది. యాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. అసలు నేను ఈ మధ్యకాలం సినిమాలలో అయితే ఇంత పెద్ద యాక్షన్ పార్ట్ సినిమానే నేను చూడలేదు. ఈ మధ్య కాదు, మన తెలుగులో అయితే నేను ఇంతవరకు చూడలేదు. అంత గొప్ప యాక్షన్ చాలా బాగా చేశారు. మాస్టర్ ఒకటి నాకు తెలిసి అపోలో సతీష్ మాస్టర్ అనుకుంటా, చాలా బాగా కంపోజ్ చేశాడు. సో సార్ గురించి ఇంకేం చెప్తాం, సినిమా చాలా బాగుంది. సో దయచేసి మీరు కూడా మన మీడియా వాళ్ళందరూ సినిమా చూసి ఈ సినిమాని కొంచెం ప్రజలకు తీసుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే సార్ ముఖ్యంగా నాకు తెలిసి ఆయన ఎక్కువ ఎక్కడ ఈ ప్రీలీజ్ ఈవెంట్లు కానీ ఇవన్నీ కొంచెం హడావిడి చేయడు ఆయన యాక్చువల్లీ. సో ఇలాంటి సినిమాని తీసుకెళ్లాలంటే ముఖ్యంగా మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళందరూ కలిసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఆయన కొంచెం డిఫరెంట్ ఏంటంటే తెలిసిందే ఆయన గురించి ఫస్ట్ నుంచి. ఆయన ఏంటంటే మనం మాట్లాడదు, మన సినిమా మాట్లాడాలి అనుకుంటాడు అంతే. సో ఇట్లా సామాన్య ఆడియన్స్ వచ్చి మాట్లాడితే సినిమా గురించి జనాలకు వెళ్తారు అనేది మా ఫీలింగ్.